మనం సెకండ్ రైట్ టు ఫ్రీడమ్ స్వాతంత్ర హక్కులో 19th ఆర్టికల్ చెప్పుకున్నాము. ఇక 20 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఏదైనా నేరం చేసినట్లయితే కనుక ఒక నేరానికి ఒక శిక్షే వెయ్యాలి. అంటే ఒక నేరం చేసినప్పుడు 2-3 శిక్షలు వేయకూడదు, ఒక నేరానికి ఒక శిక్షే వెయ్యాలి అని చెప్పేసి మనకి చెప్తుంది. అంటే ఒక నేరం చేసిన వ్యక్తిని మనం తీసుకున్న తర్వాత ఒక శిక్ష అంటే ఒక 3 months శిక్ష అనుకుందాం. ఒక 3 months శిక్ష విధించారు. ఆ 3 months నడుస్తుండగా వాళ్ళ మీద ఇంకా కక్ష ఉండి కక్ష సాధింపు కోసం ఇంకొక 6 months అది ఎక్స్టెండ్ చేద్దామని చెప్పేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఇంకో చట్టం వచ్చింది, కొత్త చట్టం దీని ప్రకారంగా నువ్వు శిక్ష అనుభవించాలంటే లేదు. ఆ చట్టం వచ్చిన ఎడల ఆ చట్టం వచ్చిన తర్వాత ఇంకెవరైనా నేరం చేసినట్లయితే కనుక వాళ్ళకి వర్తిస్తుంది, కానీ వీళ్ళకి వర్తించదు. వీళ్ళకి ఏం వర్తిస్తుంది? ఈ నేరం చేసిన వ్యక్తి ఆ నేరం చేసేసరికి ఆ ప్రీవియస్ ఏ చట్టం అయితే అమల్లో ఉందో ఆ అమల్లోకే వర్తిస్తుంది తప్ప ఇంకా మళ్ళీ వేరే చట్టం తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇంకా శిక్ష పొడిగించాలంటే కనుక కుదరదు. తర్వాత ఎవరైనా నేరం చేసిన వ్యక్తికి మాత్రమే అది వర్తిస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 21 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. అది ఏంటంటే 6 నుండి 14 years వరకు కూడా ఉచిత నిర్బంధ విద్యను అందివ్వాలి ప్రతి పిల్లలకి కూడా అని చెప్పేసి ఈ యాక్ట్ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్ని తీసుకొచ్చినప్పుడు ఇది ఏమైందంటే 2009లో మళ్ళా 2009లో ఆగస్టులో పార్లమెంటు రాష్ట్రపతి ఈ చట్టాన్ని ఆమోదించింది, యాక్సెప్ట్ చేసింది, ఆమోదించిన తర్వాత మళ్ళీ 2010లో ఏప్రిల్లో ఇది అమల్లోకి వచ్చింది. అంటే అప్పటి నుంచి కూడా ఇక్కడ 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అనేది అందరికీ కూడా అన్ని చోట్ల అందివ్వడం జరుగుతుంది. అలాగే ఈ 21A ఆర్టికల్ ఇక్కడ మనకి ద్వారా సుప్రీంకోర్టులో చాలా తీర్పులు చెప్పిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే ఈ 21A ఆర్టికల్లో మనకి కొన్ని సపోర్ట్ కింద కొన్ని రైట్స్ అనేది కొన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి, ప్రతి పౌరుడు కూడా ఒక గౌరవప్రదకంగా బ్రతికే రైటు, అంటే జీవించే రైటు, అంటే గౌరవంగా బ్రతకాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి ఒక జీవించే రైట్ని అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లాకప్ మరణాలని వ్యతిరేకించే హక్కు, అలాగే సమాచార హక్కు, తర్వాత విదేశీ పర్యటన హక్కు, తర్వాత వాతావరణ కాలుష్య రహిత హక్కు, ఉచిత న్యాయ సలహా హక్కు, ఇలాగ కొన్ని హక్కులు తీసుకొచ్చి ఇది 21A ఆర్టికల్లో సబ్ పార్ట్ కింద ఈ హక్కుల్ని అక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ 22 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఒక మనిషి ఏదన్నా నేరం చేయకుండా కానీ వ్యక్తిని నిర్బంధించడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ తను నేరం చేసేడు అని నిరూపణ అయినట్లయితే కనుక నిర్బంధంలోకి తీసుకోండి. అయినప్పటికీ కూడా అతన్ని 24 hours కన్నా ఎక్కువ ఉంచకూడదు, నిర్బంధంలో ఉంచకూడదు. 24 hours 24 గంటలలోపు అక్కడ దగ్గరలో ఉన్న సమీప న్యాయమూర్తిని సంప్రదించాలి. తన్ని 24 గంటల కూడా ఎవరు నిర్బంధంలోకి తీసుకోవాలి అనుకుంటే కనుక దగ్గరలో ఉన్న సమీప న్యాయమూర్తిని సందర్శించి అక్కడ చెప్పి ఆయన పర్మిషన్తో తీసుకోవాలి. ఒకవేళ శిక్ష చేసేడు అనుకున్న ఎడల కూడా అక్కడ 3 నెలలు కూడా నేరం చేసినట్లయినా నిరూపణ అయినా కూడా అక్కడ 3 నెలల కన్నా ఎక్కువ కూడా ఉంచకూడదు. ఎందుకంటే రాజ్యంతో సహా ఎవరు కూడా వాళ్ళ స్వేచ్ఛని మనం తీసుకోవడానికి వీల్లేదు. అంటే ఒక స్వేచ్ఛ అనేది ఉండదు కదా వాళ్ళకి, అక్కడ జైల్లో ఉంటే వాళ్ళకి అంత స్వేచ్ఛ ఉండదు కాబట్టి వాళ్ళ స్వేచ్ఛని హర్షించే రైట్ అనేది ఎవరికీ లేదు. అదంతా కూడా ఎవరు చూసుకుంటారు? అక్కడ జస్టిస్, అలాగే మనకి కోర్టుల ద్వారా మనకి అక్కడ నిరూపణ అవుతుంది. వాళ్ళకి సాక్ష్యాధారాలు బట్టి వాళ్ళు చూసుకుంటారు తప్పితే మనం నిర్బంధంలోకి తీసుకుని ఇన్నాళ్ళని మనం ఉంచకూడదు అని చెప్పేసి ఒక సలహా సంఘం కమిటీలు అయ్యి ఉంటాయి. వాళ్ళ ముందు మనం ఒక 3 నెలలు వాళ్ళ ద్వారా ఒక 3 నెలలు ఉంచే రైట్ ఉంది. అంతే తప్ప చూడండి, మనం ఏదైనా నేరం చేసినట్లయితే మనకు స్టేషన్లోకి తీసుకెళ్ళినా కానీ ఒక 24 hours కన్నా ఎక్కువ ఉంచకూడదు. వాళ్ళు వెంటనే 24 hours తర్వాత వదిలేయాలి. అంటే మనకు ఆ రూల్స్ అనేవి ఒప్పుకోవా చట్టం తీసుకొచ్చింది మనకి. ఈ రకంగా మనకి ఇక్కడ 22 ఆర్టికల్ మనకి చెప్పబడుతుంది. తర్వాత నెక్స్ట్ మనకి 7 రైట్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ 14 నుంచి 18 వరకు ఆర్టికల్ చెప్తుంది. తర్వాత నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఎంత నుంచి 19 to 22 మనం ఇప్పుడు చెప్పుకున్నాం. నెక్స్ట్ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లోటేషన్, అంటే పీడనాన్ని నిరోధించే హక్కు. అంటే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకును 25 నుంచి
ఇది సారీ 23-24 వరకును. తర్వాత నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వేచ్ఛ హక్కు, ఇది 25 నుండి 28 వరకును. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఆఫ్ కల్చరల్ రైట్స్ అంటే విద్యా సాంస్కృతిక హక్కు, ఇది 29 and 30. నెక్స్ట్ రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు, ఇది 31. లాస్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇది ఆర్టికల్ 32. అంటే ఇప్పుడు మనకి 2 రైట్స్ అయినాయి. ఇంకా నెక్స్ట్ థర్డ్ రైట్ ఏంటి, రైట్ రైట్ టు ఎగ్నెస్ట్ ఎక్స్ప్లోటేషన్ అంటే పీడనాన్ని నిరోధించే హక్కు. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం 23-24 ఆర్టికల్స్ చెప్తుంది. 23 ఆర్టికల్స్ ఏం చెప్తుందంటే ప్రతి పిల్లలు కూడా అంటే ప్రతిది కూడా మనం ఏంటంటే ప్రతి వాళ్ళం కూడా మనం ఒక గౌరవాన్ని చంపుకుని బ్రతకవలసి వస్తుంది. అంటే మనకి సరైన చదువు లేకో పూర్వం నుంచి కూడా చాలామంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అభిమానాన్ని చంపుకొని వాళ్ళు పనిచేసిన దానికి తగిన వేతనం లేకుండా అంటే కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం లేకుండా వాళ్ళ గౌరవాన్ని చంపుకుని వాళ్ళు వర్క్ చేస్తున్నారు చాలా చోట్ల. ఇది ఇలా కాకుండా మన రాజ్యం ఏం చేసిందంటే ఇందాక చెప్పుకున్నాం కదా కొన్ని 21 ఆర్టికల్ ఏ ప్రకారంగా కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, ఏం చెప్పుకున్నాం గౌరవంగా ప్రతి ఒక్కరు కూడా జీవించే రైట్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బ్రతకాలి అని చెప్పేసి రాజ్యం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఎవరిని కూడా నిర్బంధించకూడదు, వెట్టి చాకరీ నిర్మూలించాలి. అంటే ఎవరైనా సరే పుషింగ్ చేయకూడదు, ఈ పని చెయ్యి పని చేయని చెప్పేసి పుషింగ్ చేసి వాళ్ళని పనిలోకి తీసుకొని వాళ్ళకి అది బలవంతంగా పనిలోకి లాక్కొని రాకూడదు, వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకోకూడదు అని చెప్పేసి ఈ చట్టం తీసుకొచ్చింది. తర్వాత 24 యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరిని కూడా పిల్లల్ని 6 నుంచి 14 ఇయర్స్ పిల్లలకి ఉచిత విద్య అందివ్వాలని చెప్పుకున్నాం మన ప్రీవియస్. ఇప్పుడు ఏం చెప్తుందంటే ప్రతి పిల్లల్ని కూడా ఈ వయసులో పిల్లల్ని ఇక్కడ మనకి అది ఇండస్ట్రీస్లో పెట్టేస్తాను. అంటే అది బొగ్గు గనుల్లోనూ లేకపోతే అక్కడ కర్మాగారాల్లోనూ చాలా చాలా ఫ్యాక్టరీలోనూ పెట్టేస్తూ ఉంటున్నాం. వాళ్ళు ఆ చిన్న పిల్లలు వాళ్ళకి అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వచ్చేస్తాయి. ఈ బొగ్గు కర్మాగారాల్లోని అలాంటి వాటిల్లోనూ పెట్టేస్తుంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం చాలా వచ్చేస్తుంది. కాబట్టి ఇటువంటి పిల్లల్ని ఎవరిని కూడా అలాగా పనిలో పెట్టకూడదు. ఒకవేళ ఎవరన్నా కానీ పెట్టినచో వాళ్ళు శిక్షార్హులు అవుతారని చెప్పేసి ఈ చట్టం అనేది తీసుకొచ్చింది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వేచ్ఛ హక్కు. ఇక్కడ మత స్వేచ్ఛ హక్కు ఏం చెప్పుకున్నాం 25 నుండి 28 ఆర్టికల్స్ వరకు మనకి చెప్తుంది. 25th ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏ మతమైనా కానీ వాళ్ళు ఏ మతస్థులైనా కానీ ఆ మతస్థులు వాళ్ళు హ్యాపీగా స్వీకరించుకోవచ్చు. అంతే అది కాకుండా ప్రతి ఒక్కరు కూడా మనం ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళామనుకోండి, ఏ మతం వారైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్కి వెళ్ళొచ్చు. అంటే ఏ మతం అడ్డు రాదు. ఒక పాఠశాలలో చదివేమంటే అక్కడ మతం ఏమీ అడ్డు రాదు. అంటే ఎవరైనా కానీ ఆ స్కూల్కి వెళ్ళి చదువుకునే రైట్ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజానికాన్ని అంటే ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలకి ఏ మతం వల్ల కూడా వాళ్ళకి అడ్డంకు రాకూడదు, ఆటంకాలు రాకూడదు. అలా రాకుండా వాళ్ళ మతాల్ని వాళ్ళు స్వీకరించుకోవచ్చు. వాళ్ళు స్వీకరించుకొని వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్తుంది. 26th ఆర్టికల్ ఏం చెప్తుందంటే వాళ్ళు మతం కోసం అంటే చూడండి ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు చర్చిలే కట్టించుకుంటారు. వాళ్ళు కట్టించుకోవచ్చు, వాళ్ళకి ఆస్తి ఉంటుంది, వాళ్ళ స్వదాస్తితో వాళ్ళు కట్టించుకోవచ్చు. లేదంటే వాళ్ళు క్రైస్తవులు చందాలు వేస్తారు, దాంతో వాళ్ళు తీసుకొని కట్టించుకోవచ్చు, అది వాళ్ళ హక్కు ఉంది. అలాగే దేవాలయాలు చూడండి చాలామంది డొనేషన్లు ఇస్తూ ఉంటారు. ఆ డొనేట్ చేసిన డబ్బుతోని వాళ్ళు టెంపుల్స్ అవి కట్టించుకోవచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి రైట్ ఉంది కదా అని చెప్పేసి ఊరి మధ్యలోను ఇళ్ల మధ్యలోను చర్చ్ పెట్టేసి లేకపోతే దేవాలయాల్ని పెట్టేసి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేస్తే అవి ప్రజలకి అందరికీ కూడా చాలా ఆటంకంగా ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా చేసామంటే ప్రజలకు ఎప్పుడు కూడా మనకి ఆటంకం రాకూడదు, వాళ్ళకి నష్టం కలగకుండా మనం ఏదన్నా కానీ పాటించడం మన మతాల్ని ఎవరైనా కానీ నిర్భయంగా స్వీకరించుకోవచ్చు. కానీ ఇలాగా ఒక మతం వారి ఇంకొక మతాన్ని దూషించకూడదు, ఒక మతం వారి ఇంకొక మతం వారిని అది ఆక్షేపించకూడదు, అంటే హేళన చేయకూడదు. అలాగే ప్రతి మతం వారు కూడా మనకి ప్రజలు సొసైటీలో ఉన్న ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ వారి దేవాలయాల్లో కానీ వాళ్ళ చర్చిల్లో కానీ వాళ్ళ మసీదుల్లో కానీ వాళ్ళ ప్రార్థనలు చేసుకోవచ్చు, వాళ్ళ పాటలు భజనలు అని పెట్టుకోవచ్చు. కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ ప్రకారంగా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది.